What's up guys, welcome back to the channel, welcome back to day 2 ride of Lambasingi. అండ్ ఎవరైనా డే 1 కానీ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అది చూసిన తర్వాత చూడండి, అర్థమవుద్ది. ఇప్పుడు వచ్చేసరికి మేము క్యాంపింగ్ టెంట్లో ఉన్నాం. వెనకాల చూసారు కదా మొత్తం వాటర్, అదంతా మంచు దిగిపోయింది అనమాట. గుడ్ మార్నింగ్. సో మొత్తం మంచు దిగిపోయింది, చాలా ఒక రేంజ్లో ఉంది బయట చలి. ఇప్పుడైతే బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళి బయట స్టార్ట్ అవుతున్నారో చూసి తర్వాత వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాం. టైం వచ్చేసరికి 4:20 అయింది. లెట్స్ గో టు బైక్ దగ్గరికి. ఆగండ్రా, బైక్ దగ్గరికి వెళ్దాం. బైక్ దగ్గర వెళ్ళి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. Here we go. ఓకే, ఇప్పుడు బైక్ బాబోయ్ వాటర్ చూసారా, మొత్తం వాటర్ అయిపోయింది. కొంచెం మంచి నోట్లోంచి పొగలు వచ్చేస్తున్నాయి. స్టార్ట్ అవుతుందో చూద్దాం జస్ట్. సో అయితే ఆనింది 1 2 3. ఇది బట్న ఫస్ట్ కిక్తోనే స్టార్ట్ అయింది. నైస్. వాటర్ గట్రా మొత్తం అంతానే ఆపేద్దాం, ఎందుకంటే ఇంకెవరు లెగలేదు. మనం ఈ బైక్ స్టార్ట్ చేస్తే మనం పట్టుకుని వేసుకుంటాం ఫుల్గా. ఇప్పుడైతే బ్రష్ చేసి దాన్ని స్టార్ట్ అవుదాం. తర్వాత ఇక్కడైతే పేమెంట్ చేసేసి మేము బయలుదేరిపోతున్నాం వ్యూ పాయింట్ దగ్గరికి. ఇక్కడ నైట్ ఏంటంటారని సాంగ్స్ కూడా పెట్టి అడవాడు చేశారు. అరే ఇది గేట్ ఇది. ఓకే, సో అసలు ఏం కనిపించట్లేదు నాకైతే. వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంది. ఇందాక మన లంబసింగ్ అని చెప్పి ఒక బోర్డు చూసాం కదా, ఆ బోర్డు దగ్గర నుంచి అటు సైడ్కి వెళ్ళాలి. మనం ఇటు సైడ్ ఉన్నాం. లంబసింగి బోర్డ్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ వచ్చేసరికి 5 కిలోమీటర్స్. ఆర్మీ వాళ్ళు ఏంటలో, ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. వ్యూ పాయింట్ లంబసింగి వ్యూ పాయింట్ బోర్డు బాగా పెట్టారా. ప్రమోషన్ అంటావా? మరి ఏంటి క్లోజ్ చేస్తారండి, ఒకేసారి వదులుతారా? మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బైక్ పార్కింగ్ అంటావా? 2 hours later. సో గాయస్, కొండ మీదకి 2 కిలోమీటర్స్ ఎక్కినట్టు అనిపిస్తుంది, కానీ అది 1 కిలోమీటర్ అంట. అండ్ టికెట్ వచ్చేసరికి 20 రూపీస్. టైం ఎంత కిషోర్? 6:30. టైం వచ్చేసరికి 6:31 అయింది. ఇంకా వ్యూ పాయింట్ దగ్గర వచ్చాం. సన్ రైజ్ ఇంకా అవ్వలేదు, సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో వ్యూ మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇది వ్యూ అనమాట, ఇక్కడ నుంచి ఇలాగా జస్ట్ ఇది వ్యూ. ఇక్కడ నుంచి చూడాల్సింది ఇది. దెన్ ఇక్కడ సన్ రైజ్ అవుద్ది, ఆ సన్ రైజ్ కూడా చూద్దాం. కానీ జనాలు మాత్రం చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. సో వ్యూ చూసారు కదా, వ్యూ అయితే చాలా బాగుంది ఇటు సైడ్. దెన్ సన్ రైజ్ కోసం వెయిటింగ్. సో నా షర్ట్ మీద ఏదో వాటర్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా, కానీ వాటర్ కాదు, మొత్తం తడిచిపోయాను అనమాట. ఎనీవేస్, ఒక బ్యూటిఫుల్ 125 షార్ట్స్ వస్తాయి, సినిమాటిక్ షార్ట్స్. ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ అంతా సినిమాటిక్స్లో ఉంటాయి. సినిమాటిక్ షార్ట్స్ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏంటంటుందని అందాన్ని సినిమాటిక్ షార్ట్స్లో చూపిస్తాను. సో వితౌట్ ఎనీ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ ఇంటు ద సినిమాటిక్స్. సో గైస్, బేసిక్గా సినిమాటిక్ షాట్స్ చూసారు కదా, అది జనరల్గా అందరూ చూసే వ్యూ అనమాట. సో నేను మీకు ఒక వ్యూని చూపిస్తాను చూడండి. ఇదేంటంటే మ్యాక్సిమం మాలాంటి కసి, దూల, ఇంకా ఎన్ని వర్డ్స్ అయితే అన్ని వర్డ్స్ ఉన్న వాళ్ళు చూడగలిగింది మాత్రమే ఇది. ఎందుకంటే మేము చాలా పైకి ఎక్కేసాం కొండ మీదకి. నా ఆపోజిట్లో నా వ్యూని చూపిస్తాను చూడండి ఒకసారి. ఆవేశం వచ్చేస్తుంది, ఎందుకంటే
పరిగెట్టుకుంటూ ఎక్కాం కాబట్టి. సో వితౌట్ ఎనీ వేస్టింగ్ టైం 125 షాట్స్ మీకోసం రెడీగా ఉన్నాయి. 3, 2, 1 గో. ఓకే గాయస్, ఇక్కడైతే ఈ లొకేషన్లో మంచి మంచి ఫొటోస్ అయితే దిగాం అనమాట. సన్లైట్ గట్టి కొడుతుంది ఫేస్కి. సో కొన్ని మంచి మంచి ఫొటోస్ అయితే దిగాం. ఇక్కడ ఏంటంటే బాగుంది, ఖాళీగా ఉంది, చాలా నీట్గా ఉంది. సో నేను దిగిన ఫొటోస్ ఇక్కడ మంచి మంచి లొకేషన్ ఫొటోస్ మీరు చూడాలనుకుంటే కనుక వెంటనే నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడీ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, లేదా కాకినాడ కుర్రోడని కొట్టినా సరే మీకు వస్తుంది. దెన్ ఇప్పుడు కిందకి వెళ్ళాలి, టిఫిన్ చేయాలి, చాలా ఆకలేస్తుంది. ఫస్ట్ అయితే కిందకి వెళ్దాం. లెట్స్ గో డౌన్. నార్మల్గా ఎక్కిలో ఉంటే కనుక అది కాస్ట్ ఎంత 150 200 ఉంటుంది. సో నెక్స్ట్ ఈ రూట్ కొంచెం నాకు కనిపించేదాకా కూడా ఇలాగే ఉంది. 80 కిలోమీటర్స్ ఇలాగైతే కనుక చాలా అంటే చాలా కష్టం. చూద్దాం ఏమవుద్దాం. సో ఇది రిజర్వాయర్ అయితే చిన్నగా బాగుంది. ఐ మీన్ మరీ అంత పెద్దగా గట్రా ఏం లేకుండా, భయంకరంగా లేకుండా, సో చిన్నగా బాగుంది. A few moments later. లాగా వెనకలా ఒకసారి, ఓకేనా?
అబ్బా ఓ షిట్. వెళ్ళట్లేదు. ఓ వెనక్కి కాదురా అమ్మ, అక్కడ దాకా తీసుకెళ్ళరే. ఇలా సైడ్ తిప్పు, సైడ్కి రే, జాగే సైడ్కి. అరే టైర్ అరిగిపోతుందిరా అరే. అది మట్టి రోడ్డు పోనీ, మట్టి రోడ్. టైర్ బొక్కలు ఉడిపోయిందా. అమ్మో ఏంది భయ్యా స్తోయినా? ఏది ఇక రాయం లేదు. ఇదా ఇది రాయవచ్చు అంతే. తొయ్యి సోయ్. అంతే వెళ్ళిపోయింది. అసలే నా టైరు బోడిగుంట టైర్లో ఉంటుంది. ఈ బెడ్ల దెబ్బకి మళ్ళీ ఏదో లోయలో పడిపోయిన బండి పైకి తీసినట్టు తీసారనమాట మా వాళ్ళందరూ కలిసి దీన్ని. అపాచీ RR 310. అరే అది వచ్చేస్తున్నారు ఈజీగా. వాట్ బ్రో, పోలీ నీకు ఎక్కించి టాలెంట్ ఉందంటావు అంతేనా? ఉంది, ఓకే. సో ఈ రోడ్లు ఇంకా ఎంత దూరం ఉంటుందో తెలీదు. సో మంచి రోడ్డు వచ్చాక వ్లాగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో చాలాసేపు తర్వాత ఒక మంచి రోడ్ అయితే వచ్చింది. మంచి రోడ్ అంటే బాగుంది, మరీ అంత ఎక్స్ప్లెయిన్ కాదు కానీ ఇలా అక్కడక్కడ ఇలాంటి గొతుకులు వస్తున్నాయి. కానీ రోడ్ అయితే బాగుంది. ఇక్కడ నుంచి ఒక 70 or 65 కిలోమీటర్స్ ఉంది. గూగుల్ మ్యాప్స్ ఏం పెట్టుకోలేదు ఎందుకంటే సిగ్నల్ లేదు ఇక్కడ. ఆన్లైన్లో అడుక్కుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. దెన్ ఇక్కడ ఈ తోటలు తెలిసిందే కదా, మారేడుమిల్లిలో ఏముంటాయి సేమ్ అలాగే కాఫీ ప్లాంట్స్. దాని పక్కన ఏంటంటారు దాన్ని, మిరియాలు పాదులు అండ్ ఏవో చెట్లు, ఇవన్నీ అదే తోటలో. సో ఘాట్ సెక్షన్ అనమాట ఇదంతా. అంటే ఘాట్ సెక్షన్ రోడ్లు బాగుంటాయి ఇంకా బాగుండు, బట్ రోడ్స్ అంత బాగాలేదు. దెన్ ఇక్కడ నుంచి అరకు వచ్చేసరికి 65 కిలోమీటర్స్ ఆర్ 70 కిలోమీటర్స్ అనుకుంటా. గూగుల్ మ్యాప్స్ ఏం పనిచేయట్లేదు ఇక్కడ. జియో కానీ, ఎయిర్టెల్ కానీ, ఐడియా కానీ, అసలు 3 నెట్వర్క్ కూడా ఏం పనిచేయట్లేదు. బిఎస్ఎన్ఎల్ కూడా పనిచేస్తుంది కానీ మా దగ్గర ఎవరి దగ్గర బిఎస్ఎన్ఎల్ లేదు. దెన్ అరకు వచ్చేసరికి మనకి 4 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో మేము లంచ్ పాడేరు అని ఒక దుఃఖం చేసేసాం. సో వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాం కానీ రికార్డ్ చేయలేదు. దెన్ టైం వచ్చేసరికి 2:50 అవుతుంది ఆటోమేటిక్. సో అరకులోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే, మేము లంబసింగి సైడ్ నుంచి వచ్చాం కాబట్టి అరకులో చాప ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది వాటర్ ఫాల్స్. సో ఆ వాటర్ ఫాల్స్ చూడాలి. అదేంటంటే ఒక కూర్చుని జారుతున్నట్టు ఉంటుందంట, చాప మీద జారినట్టు. అదొక వాటర్ ఫాల్స్, దాన్ని స్కిప్ చేసేసాం. నెక్స్ట్ అరకు వ్యాలీలో మనకి కాఫీ మ్యూజియం అండ్ ఇంకో ఏదో మ్యూజియం ఉంది, దాన్ని స్కిప్ చేసేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి అరకు కాఫీ ప్లాంట్లో ఉన్నాం అనమాట. సో ఇది తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఆల్రెడీ మారేడుమిల్లి అన్నీ చూసిన వాళ్ళకి తెలిసిపోద్ది. ఇవన్నీ కాఫీ ప్లాంట్స్ అనమాట. సో ఇవంతా కాఫీ ప్లాంట్స్. కాఫీ బీన్స్ ఇంకా కాయలేదు. సో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా, అవి వచ్చేసరికి ఏం చెట్లో తెలియదు కానీ దానికి ఉన్న చుట్టూకున్న పాదులు అయితే కనుక మిరియాలు పాదులు. సో పండిస్తారు ఇక్కడ. మీకు కావాలితే బయట రోడ్ సైడ్ దీని ఫ్రంటే రోడ్డు మీద అమ్ముతారు, టీ పొడి అమ్ముతారు, ఆర్
ఇంకా మనకి ఇవన్నీ అమ్ముతారు, ఏంటి మిరియాలు ఇవన్నీ ఇక్కడ పండించినవి అమ్ముతారు అనమాట. సో కావాలంటే మనం అక్కడ కొనుక్కోవచ్చు బయట నుంచి. ఇప్పుడు టైం వచ్చేసరికి 4:47 అవుతుంది. 5 అయ్యేసరికి మనం బైక్ మీద ఉండాలి. సారీ 3:47 అవుతుంది. 4 అయ్యేసరికి మనం బండి మీద ఉండాలి. అండ్ 4:15 ఆర్ 4:30 కల్లా మనం బుర్రా కేవ్స్ దగ్గర ఉండాలన్నమాట. అలా అయితేనే మనం బుర్రా కేవ్స్ లోపలికి వెళ్ళగలం. ఒక హాఫ్ అన్ అవర్లో బుర్రా కేవ్స్ చూసుకొచ్చేయాలి. ఎందుకంటే 5కి బుర్రా కేవ్స్ క్లోజ్ చేసేస్తారు. సో 5 కల్లా బయటకు వచ్చేయాలి బుర్రా కేవ్స్ నుంచి. ప్రస్తుతానికైతే ప్లాన్ ఇది. అది అనుకున్నట్టు జరిగితే వైజాగ్ వెళ్తాం. లేదు ఎక్కడన్నా లేట్ అయిందంటే ఇవాళకి అరకులోనే స్టే. లెట్స్ గో. సో చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసాం బుర్రా కేవ్స్ దగ్గరికి. టైం వచ్చేసరికి 4:28 ఉంది. సో ట్రాఫిక్ అయితే బుర్రా కేవ్స్ అప్పలో ఉంటుందంట. ట్రాఫిక్ అయితే చాలా ఉంది ఇక్కడ. సో మినిమం 90 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. ఎక్కడ తగ్గలేదు. ఒక 2-3 దుక్కులు బిస్కెట్ కూడా అయిపోదాం. బట్ లక్కీలీ జాగ్రత్తగా వస్తాం. అంత పెద్ద పెద్ద బోట్లు పెట్టారు కదరా బుర్రా కేవ్స్ అని. బుర్ర ఉంటే అర్థం అవుద్ది, బుర్ర లేకపోతే ఏమర్థం అవుద్ది. నాకు చిరాకు హార్న్ కొట్టు అంటే. A few moments later. సో ప్రస్తుతానికి బుర్రా కేఫ్లో ఉన్నాం అనమాట. సో ఎలా ఉందంటే ఇక్కడ అలా ఉంది. మహా దారుణం అయితే ఎంతమంది వారు చూపిందని చూడండి ఒకసారి. మీకు చూసారు కదా, ఎక్కిదారి దిగిదారి ఇదే అనుకుంటా. మా ఊరు దసరా తీర్థంలో కూడా ఇంతమంది ఉండరేమో. లైన్ అక్కడ దాకా చివరి దాకా కూడా ఉంది. సో మళ్ళీ ఇలా పైకి ఇక్కడ దాకా ఈ మెట్లు ఉన్నాయి కదా, సో అక్కడ దాకా ఉందన్నమాట. ఇంత క్రౌడ్లో అస్సలు నాకు వెళ్ళాలనిపించట్లేదు. వెళ్ళినా సరే ఏం ఉండదు చూడడానికి. నాకు తెలిసి మ్యాక్సిమం ఈ లైట్లు ఈ గృహ చూడాల్సింది. సో నేను చాలా వీడియోస్ చాలా చూశాను, పెద్ద లోపల అంత ఇదే ఉండదు. నాకైతే వెళ్ళాలనిపించట్లేదు. సో మా ఫ్రెండ్స్ ఏమన్నా మా ఊళ్ళో ఏమన్నా వెళ్తారేమో చూద్దాం. సో ఇది బుర్రా కేవ్స్ అంటే నా ఇంతకు మించి పెద్ద ఏముండదు. సో ఇక్కడ ఏదైతే మీరు ఎలా చూస్తున్నారో లోపల కూడా అలా ఉంటుంది, కాకపోతే ఇంకొక యాంగిల్ నుంచి ఉంటుంది అంతే. ఆఫ్టర్ 100 కిలోమీటర్స్ రైడ్ సో మేమైతే వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో వైజాగ్ బీచ్ రోడ్లో ఒక ఓయో హోటల్ తీసుకున్నాం. సో 3 రూమ్స్, ఒక రూమ్కి ఇద్దరు కింద. సో అండ్ కిషోర్ అండ్ మా బ్రదర్ తినడానికి ఏమైనా తీసుకురావడానికి వెళ్ళారు బయటికి. ఇక్కడ హోటల్లో ఏం ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. సో రైడ్ అయితే చాలా బాగా జరిగింది అక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా. నేను 100 కిలోమీటర్స్ రైడ్ ఏం రికార్డ్ చేయలేదు. సో దానివల్ల వ్లాగ్ ఏం చేయలేదన్నమాట. చాలా బాగుంది సో రైడ్ అయితే. దెన్ సో రూమ్ కూడా చాలా బాగుంది. ఏసీ కూడా మొత్తం అంతా ఉన్నాయి. దెన్ ఒక టీవీ. సో మొత్తం రూమ్ కూడా చాలా బాగుంది. దెన్ ఇప్పుడు రేపు పొద్దున ప్లాన్స్ ఏంటంటే మా బ్రదర్కి, హైదరాబాద్ నుంచి వచ్చిన బ్రదర్కి బీచ్ చూపించాలి అడిగి. అంతే, అదొక చూపించేస్తే ఆడి పని అయిపోద్ది. నెక్స్ట్ ఇంకేమన్నా కొత్తవి ఏమైనా ఉంటే చూద్దాం. చూసి దెన్ మధ్యాహ్నం కల్లా అన్నీ అయిపోవాలి. మధ్యాహ్నం నుంచి మళ్ళీ మనం ఇంటికి బయలుదేరిపోవాలన్నమాట. సో రేపు మార్నింగ్ ప్లాన్స్ అవి. నాకు తెలిసి ఈరోజు లంబసింగి వ్యూ పాయింట్ అండ్ అరకులో ఏం చూపించలేదు అనుకోండి. లంబసింగిలో సినిమాటిక్స్ అండ్ వ్యూ పాయింట్స్ మీకు బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ మెంబర్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ సూర్య. బాయ్.